ఇలా గారు హాయ్. హలో హాయ్. సో నాకు ఇంటర్వ్యూకి ఒక కనెక్షన్ ఉంది, ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. ఓకే. విచ్ ఇస్ 2023 లో ఐ థింక్ జస్ట్ అ డే ఆఫ్టర్ దివాలి, on the evening of Diwali I got a call from PR saying that శ్రీలీలతో ఇంటర్వ్యూ ఉంది అంటే నేను పుణేలో ఉండే. సో నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఉందని చెప్పి నేను బస్సు పట్టుకుని దివాళీ సెలబ్రేట్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చాక ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయింది. సో ఐ వాస్ లైక్ షిట్ మ్యాన్ షిట్. అంటే ఈ ఇంటర్వ్యూ ఉంది అని చెప్పినప్పుడు ఐ వాస్ లైక్ సూపర్ హ్యాపీ బికాస్ ఎస్ ఫైనల్లీ ఇది కంప్లీట్ అయింది. I don't know, some scheduling issue, something that, you know, that's okay. But when they told me that this is happening, I was super happy because okay, finally. I'm so sorry. I don't know, chill. Compensate avutundi ani. You like giving interviews? Yeah, I enjoy it as long as it's casual and peaceful. So 2021 October లో, basically October 15th na Pelli Sandadi రిలీజ్ అయింది. అండ్ అగైన్ అక్టోబర్ లో ఉన్నాము. 4 years అయిపోయింది. బట్ 4 years లో లైఫ్ చాలా డ్రాస్టిక్ గా చేంజ్ అయింది కదా, in terms of opportunities, in terms of I think I was always someone who was working. It's just probably the way I look at the world hasn't changed, but the way the world looks at you has probably. The cinema to మనం ఈవెన్ సిచ్యువేషన్ చూసే విధానం మారదు. వాట్ చేంజెస్ ఇస్ మనల్ని చూసే విధానం ప్రాబబ్లీ, ఒకవేళ అలా ఏమైనా ఉంటే. అండ్ ఎందుకంటే అప్పుడు కూడా ఐ వాజ్ వర్కింగ్ ఇన్ కన్నడ సినిమా అండ్ ప్రతిరోజు ఐ వాజ్ షూటింగ్. సో నాకు అది ఐ డోంట్ ఫైండ్ అలా డిఫరెన్స్ తెలియదు కదా మీకు, అట్లీస్ట్ మేబీ నాట్. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఐ థింక్ నేను ఒక వర్కహాలిక్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లోనే ఉండేదాన్ని. ఐ ఆల్వేస్ వాజ్ వర్కింగ్ ఆల్ ది టైమ్. అంటే స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇట్ వాజ్ స్కూల్ నుంచి డాన్స్ క్లాస్, వీణా క్లాస్, స్విమ్మింగ్ క్లాస్, ట్యూషన్ ఇంటికి. సో నాకు దట్ వాజ్ ది ఓన్లీ వే ఆఫ్ లివింగ్ దట్ ఐ న్యూ. సో అది అలాగే అలా ఐ డోంట్ నో, నాకు అంత డిఫరెన్స్ అనిపించట్లేదు. మేబీ నో, ఆలోచించాను కూడా ఇప్పుడు. సో అంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఇస్, శ్రీలీలకి వర్క్ కాకుండా సెపరేట్ గా దేర్ ఆర్ నో లైక్ ఓకే ఐఎమ్ గోనా చిల్ నౌ అనేది ఏమి ఉండదా, లేకపోతే చిల్లింగ్ అనేది ఆ కామ్నెస్ అనేది కూడా వర్క్ నుంచే డిరైవ్ చేసుకుంటారా? దట్స్ అ వెరీ వెరీ గుడ్, వెరీ వెల్ ప్లేస్డ్ గుడ్ వర్డ్ ప్లే. బట్ అంటే నాకు చిల్లింగ్ అంటే నేను రోజంతా చిల్ చేయలేను. అది నాకు చాలా నాకు ఏదోలా ఉంటుంది. I can't fight those demons in my head. An empty mind's a devil's workshop. Yeah. So I always like to keep myself చాలా occupied గా. అండ్ అదే కాకుండా నాకు చిల్లింగ్ అంటే పాటలు వినడం. సో నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ హ్యావ్ నా ఎయిర్పాడ్స్ ఎప్పుడు ఉంటాయి నా చెవిలో, ఇయర్ ఫోన్స్, ఏదో ఒకటి పాటలు వింటూనే ఉంటా. మై ఇమాజినేషన్ ఇస్ ఆఫ్ ద రూఫ్. అండ్ ఇంకా అదే నాకు చిల్లింగ్. And okay. Maybe ఇప్పుడు I don't have too many friends, to be very honest. And you're okay with it? I've become okay with it, yeah. I maybe కొన్నిసార్లు అనిపిస్తుంది ఉంటే బాగుండు, నాకు కూడా ఇవి చేయాలని ఉంటుంది. అండ్ అలా ఉన్నారు ఒక 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. సో I'll call them up. కానీ I like to be alone also. Okay. So do you enjoy being famous? Because you're quite young and you're quite successful for someone your age. Sitare Zameen Par lo oka dialogue untadi anamata, sabka apna normal. You grew up with this, you came of age in front of the camera, you are incredibly successful for your age. But do you miss that okay, that normality anedi, or has this become your normal? This is my normal. Like I don't feel like నాకు ఎక్కడ, అదే చెప్పాను కదా, ప్రపంచం మనం చూసే విధానం మారచ్చు, కానీ మనకు అదే పొద్దున్నేసి అదే ఇడ్లీ ఇస్తుంది మా అమ్మ, అదే తిట్లు తింటాను నేను, అదే ఫోన్ కాల్స్ విత్ వాటెవర్. ఇంకా అది. అండ్ ఆల్సో ఐ థింక్ మీరు అన్నది ప్రాబబ్లీ ఒక మనిషికి ఇదొక్కటే ఉంటుంది, ఇదొక్కటే ఉన్నప్పుడు వచ్చే సిచ్యువేషన్స్ ఇవి. కానీ నాకు ప్యారలల్గా ఐ వాజ్ ఆల్వేస్ గోయింగ్ టు కాలేజ్. సో నేను ఇక్కడ కొన్ని మంత్స్ నేను ఐ యూస్ టు గో బ్యాక్. ఒక చిన్న టౌన్లో ఒక కాలేజ్ గోయింగ్ లైఫ్ వేర్ సబ్మిషన్స్ ఈ టైంలో అవ్వాలి, రికార్డ్స్ టైంకి ఇవి సబ్మిట్ చేయాలి, టీచర్స్ చేత తిట్టులు తినడం, ఇవన్నీ ఒక నార్మల్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ప్యారలల్లీ ఆల్సో. సో ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ టూ సీరియస్లీ. సో ఇట్స్ జస్ట్ అది నేను ఒక ట్రిప్లో ఉంటాను. లైక్ ఇట్
Lovely. I like to stay to reality as much as possible, and my profession as a medical student has really helped me do that. And ఇటువైపు వచ్చేసి it was all these colorful costumes and dancing అటు అలా ఫ్లిప్ చేసి it's a white coat. సో ఆ బ్యాలెన్స్ నాకు ఎక్కడో, అండ్ దట్ ఈస్ ద రీజన్ నాకు రెండు చేయడం చాలా ఇష్టం. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డ్యువాలిటీ. లైక్ సూపర్ హీరోస్ కి ఆల్టర్ ఈగోస్ ఉంటాయి కదా. పీటర్ పార్కర్ ఇస్ స్పైడర్ మ్యాన్, బ్రూస్ వెయిన్ ఇస్ బ్యాట్మ్యాన్. I used to keep saying Harley Quinn's a doctor and like this. He's a psychologist, something. Psychiatrist. Yeah. What is your favorite part of the job and what is the least favorite part of the job? I love everything about it. Least favorite ఏం లేదు అసలు. I love being on set. I love being in front of the camera. I feel like I'm born only for that. You know, I like anything to do with people. నాకు ఒక రూమ్కి వెళ్ళానంటే ఇట్స్ వెరీ రేర్. నేను అలా సైలెంట్గా క్వైట్గా కూర్చునే టైప్ కాదు. నాకు నలుగురిని నవ్వించడం ఇష్టం, నాకు నలుగురితో ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం, నాకు జనాల ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడం ఇష్టం. నేను ఒక I am that girl myself. So set is such a beautiful place ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఎంతో మంది ఆర్టిస్ట్ని కలుస్తాం, ప్రతి ఆర్టిస్ట్కి ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ గురించి తెలుసుకోవడం. అండ్ సినిమా ఇస్ వండర్ఫుల్ దట్ వే. ఎంత ఎక్స్పోజర్ ఇస్తుంది అంటే టు డిఫరెంట్, మనకి ఎక్కడో ఒక గ్లోబ్ లైక్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ థింగ్స్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ another beauty is like you get to navigate different cultures, different headspaces, because you're juggling between languages also. Like indulo they said it's like set in a fictional town, but konjam Srikakulam dialect. You're doing something like a Parashakti which is like completely set in a different background, so you get that advantage. That's quite what do you call, aa juggling ela untadi, like the cultural juggling. I mean ade it's different. Manaki when in Rome, be like Roma. You know, be a Roman in Rome. Be a Roman in Rome. So అలాగే ఉంటుంది నాకు ఇప్పుడు నేను సెట్కి వెళ్ళిన వెంటనే. సో దిస్ ఇస్ సంథింగ్ ఐ డూ. ఓకే, సో ఇట్స్ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్. నేను ఏంటంటే నేను ఒక ప్లేస్కి వెళ్ళే ముందు నా ప్లేలిస్ట్ మారిపోతుంది. సో నేను హైదరాబాద్కి వస్తున్నా అంటే మన ఇంకా తెలుగు పాటలు, మై ప్లేలిస్ట్ ఇస్ సెట్. అలాగే నేను ఒంగోలుకి వెళ్తున్నా, నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరకి వెళ్తున్నా. యూజువలీ వి యూజ్డ్ టు గో ఫర్ సంక్రాంతి, అక్కడ భోగి పండుగ ఇవన్నీ చేస్తున్నాం. అది చేసేటప్పుడు నాకు ఇంకా తాతయ్య పాటలు, పాటలు తెలిసిందిలే, మధురం మధురం ఈ సమయం అండ్ ఆల్ దట్ vintage it was our playlist veru, like family time playlist veru. Then if I'm going to Bangalore, I listen to all my Kannada songs. Then I'm going to ఇప్పుడు తమిళనాడు, చెన్నైకి వెళ్ళేటప్పుడు తమిళ్ పాటలు. అండ్ సో అలా అదొక కోడ్ స్విచ్చింగ్ జరుగుతూ ఉంటుంది ఇన్ మై హెడ్. అండ్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. It's interesting because we're also eating that food. నాకు ఒక పర్టిక్యులర్ డైట్ అనేది ఏం లేదు. సో నేను అక్కడ ఒక ప్లేస్కి వెళ్తాం, ఇంకా దోశలు బాగుంటాయంటే ఇంకా దోశలు తెప్పించుకొని తినేసి, సో అట్లా ఒక nice. No, that's really nice to hear. What have been some of the most satisfying moments for you in this career? అంటే సాటిస్ఫైయింగ్ నేను ఎలా అంటున్నానంటే, ఓకే సినిమా పెద్ద హిట్ అయింది, లేకపోతే అప్రిసియేషన్ వచ్చింది, అలా కాదు. దట్ ఈస్ ఎక్స్టర్నల్, బయట నుంచి వచ్చే వాలిడేషన్, బయట నుంచి వచ్చే అప్రిసియేషన్. అది మీరు యు ఆర్ సేయింగ్ దట్ ఐ లవ్ గోయింగ్ టు set every day, I love being in front of the camera. What have been some of the most satisfying moments? Like okay, oka manchi shot ichchagano, like that is I think when you give a good shot, when you know that okay manchi work jarigindi ivala, oka manchi scene lebothe manam anukunna scene okati pandindi ila జరిగినప్పుడు you come back home with this man. And I was not someone, I'll be honest, ప్రతి రోజు నాకు satisfaction ముందు at least like couple of years back I didn't get that. కొన్నిసార్లు ఇట్ వాజ్ జస్ట్ ఓకే, ఏదో మేబీ ఇట్స్ సంథింగ్. నాకేంటంటే నేను ఎప్పుడు ఒక విషయాన్ని ఎక్కువ జడ్జ్ చేయలేదు. నాకు ఒకవేళ నాకు ఒకటి అర్థం కావట్లేదు అంటే నేనేమనుకునేదాన్ని అంటే మేబీ నాట్ ఎక్స్పోజ్ టు దట్ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ ఆర్ పీపుల్ విత్ దోస్ మెంటాలిటీస్. కానీ ఈవెన్ దట్ హ్యాస్ కేటర్డ్ ఆడియన్స్. అంటే కొంతమంది ఉన్నారు హూ లైక్ సర్టన్ థింగ్స్. సో మనకు నచ్చినవే అన్ని అందరికి నచ్చాలని ఉండదు కదా.
అండ్ నేను ఒక యాక్టర్ అంటే ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. నేను కూడా డిఫరెంట్ కల్చర్స్ని మీట్ అవ్వాలి. నేను కూడా డిఫరెంట్ ఐ నీడ్ టు కేటర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్సెస్ డిపెండింగ్ ఆన్ వాట్ మై క్యారెక్టర్ ఇస్. సో ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. No, I get it. So there was one phase, I think in 2023, when you had like back to back, and Banu also said this. Banu Bogor కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ నేను ఆవిడకి CEO రోల్ ఆఫర్ చేస్తే why did you reject poor Banu? Banu sir, our director, but obviously he came, so the first script he got me, it was in Mass Jatra anamata. Yeah. So appudu emaindante naku maybe I don't know, maybe people had in their head that I came back from Detroit or something. I don't know what was there. So naku appude vachanu industry ki, and ivi anni appudu sign chesinvi during Pelli Sandari Dhamaka. So I got a lot of characters which was CEO Kutru. Yeah. అంటే ఈ హైదరాబాద్ గర్ల్స్ ఎలా అయితే ఉంటారు, where like you know if in a fictional world if their own, if they were in, that is అలాగా. సో నాకు వరుసగా అలాంటివి వచ్చాయి. అండ్ when did you realize that ఇట్లా ఒక స్టీరియోటైపింగ్ జరుగుతుంది, అది నేను బ్రేక్ చేయాలి అని? నాకు అది అంత థాట్ పెట్టలేదు నేను ఆనెస్ట్గా. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూర్ ఆల్సో డూయింగ్, మనం ఏం చేస్తున్నాం, మనకు ఆ టైంకి మనకు వచ్చే వర్క్ ఏంటి, ఇది మనం చేయగలుగుతామా, మన కంఫర్ట్ జోన్ బయట ఉందా లేకపోతే లేదు, టెస్టింగ్ వాటర్స్లో ట్రై చేయొచ్చా అనే ట్రయల్ ఫేజ్ నాకు చాలా జరిగింది. సో ఐ ట్రైడ్ ఇట్ అవుట్ అండ్ దిస్ నథింగ్ అంటే నేను ఇప్పుడు రిగ్రెట్ ఏం అవ్వను, నథింగ్ లైక్ దట్. ప్రతి ఒక్కరు నాకు ఏదో ఒకటి నేర్పించింది. కొన్ని నాకు స్టైలింగ్ నేర్పించాయి, ప్రాబ్లీ ఒకటి నాకు మేకప్ నేర్పించింది, ఒకటి నాకు హెల్ప్ మీ పర్ఫార్మ్ అ సీన్ డిఫరెంట్లీ. సర్టన్ అంటే ఇవన్నీ ఇట్ వాస్ అ లెర్నింగ్ ప్రాసెస్ కదా నాకు. అండ్ అప్పుడు నాకేం అర్థమైందంటే ఇది మేబీ మనకు వర్క్ అవ్వట్లా, ఇది మేబీ మనకు వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏ మనిషి, ఇది మానవ సహజం, ఏ మనిషికి when they introspect or they spend time with themselves వాళ్ళకి అర్థం అవుద్ది. సరే నాకు గ్రే సెట్ అవుతుందా, ఓకే గ్రే ఇస్ లుకింగ్ నైస్ ఆన్ మీ టుడే, ఐల్ wear grey. సో ఆ ఫేజ్ అనేది జరుగుద్ది. అండ్ ఆడియన్సెస్ నా జర్నీని చాలా క్లోజ్గా చూసారు. Like I became one family member in their house very instantly, in a very short span. No, but I'm very grateful for my family audience. ఆ విషయంలో families have been చాలా kind towards me. And నాకు బయటికి వెళ్ళినప్పుడు కూడా when I see పిల్లలు and వీళ్ళందరూ బాగా I enjoy it. I love my family audience. So what does a film or a script that Srileela says no to look like? There are multiple reasons for me. I can probably tell you what I need for me to say yes. That we have seen, no? Like in terms of the characters that you have done. But మీరు no చెప్పినా మేము చూడలేదు. ఇప్పుడు నాకేంటంటే the world is progressive. And so I also belong to the same generation, and it's not that I don't have the exposure to the world outside. కానీ నేను ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాను. ఎక్కడో ఫ్యామిలీతో అయినా మాకు కొన్ని కాన్వర్సేషన్స్ ఇప్పటికీ ఇంట్లో చాలా మొహమాటంగా ఉంటాం. మేము మరీ బోల్డ్ అండ్ అలా ఉండలేము. సో నేనేం ఆలోచిస్తానంటే నేను చేసే సినిమా ఫ్యామిలీ అందరు కూర్చొని చూడాలి. ఇప్పుడు రేపు నాకు పెళ్ళైనప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ టు, ఇప్పుడప్పుడే చేసుకోవట్లేదు ఐమ్ టెల్లింగ్ యు ఆల్, కానీ అలా చేయాలి అని. సో బట్ అదంతా మళ్ళీ నాకు ఆ పాయింట్ ఆఫ్ టైం నా ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉంటుందండి. నేను దీస్ ఆర్ స్ట్రేట్ నోస్, ఇలా అయితే నేను అస్సలు చేయను అని నేను ఇవాళ అనొచ్చు. నాకు 1 year తర్వాత మేబీ నాకు ఇంకా మెంటలీ ఐ ప్రాబ్లీ వుడ్ హావ్ ఎవాల్వ్డ్ టు అ ప్లేస్ వేర్ ఐల్ ఫైండ్ దట్ ఓకే. సో అప్పుడు నేను చేయొచ్చు. సో అందుకే నాకు ఇలాంటివి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చే ముందు నేను ఆలోచిస్తా. అండ్ చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ డాక్యుమెంటెడ్ కదా. సో 2 ఏళ్ల తర్వాత రష్మిక వాజ్ ఆల్సో టెలింగ్ మీ ద సేమ్ థింగ్. నేను ఇప్పుడు ఈ రోజు విషయం చెప్పా, 2-3 years later people might take this clip and say that, but the thing is we are human beings and we కూడా మారుతూ ఉంటాం కదా. thought process changes. Exactly 100% true. సో అదలా ఒక్కటే అని you can't tell. అండ్ నేను కూడా ఎంటర్ pretty young. సో నాకేంటంటే చాలా రిస్ట్రిక్టెడ్గా ఉండేదాన్ని, చాలా బౌండరీస్, చాలా మొహమాటం, చాలా
అండ్ మెల్లిమెల్లిగా ఐఎమ్ ఆల్సో డిస్కవరింగ్ మై సెల్ఫ్. నేను నాతో ముందు కంఫర్టబుల్ అవుతున్నా, నేను ఆ జర్నీలో ఉన్న విత్ మై సెల్ఫ్. సో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. నేను కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు, ఈవెన్ ఇఫ్ ఐ పుట్ అప్ సంథింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, 4 people, నా క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే నా వెల్ విషర్స్, విల్ బి లైక్, ఓ someone's getting a little confident, okay, someone's being comfortable, it's good. నాకు అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో అదొక ఇట్స్ లైక్ ఐ వాజ్ క్లే అండ్ ఇలా ఒక చిన్న ముద్దలా వచ్చాను. అందరు నన్ను మెల్లిమెల్లిగా స్కల్ప్చరింగ్. ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఆ బౌండరీస్ లాంటివి, కొంచెం కొంచెం ఎక్స్పాండ్ అవుతూ హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ కంపేర్డ్ టు? I have my boundaries. I do have my boundaries. I have my rules, and certain things I'm not going to do, I will not do. Certain things are negotiable, and again, na frame of mind batti. Kan నాకు కొన్ని థింగ్స్ నాట్ ఓకే అంటే నాట్ ఓకే అంతే. అది ఇంకా ఏమైనా పర్లేదు, అది నాకు సంబంధం లేదు అంతే. Are you someone who overthinks, or మనం ఇంగ్లీష్ లో చాలా మాట్లాడుతున్నాం కాన్షియస్ గానా తెలియదు, ఫ్లోలో వెళ్తున్నాం అంతే. సరే, మీరు are you an overthinker, or are you someone who just goes with the instinct? I'm an extreme overthinker. I'm an extreme overthinker. That అది కాంప్లికేట్ చేయదా డెసిషన్ మేకింగ్? చాలా కాంప్లికేట్ చేస్తుంది. ఆ విషయంలో అమ్మ పక్కన ఉంటుంది కాబట్టి అమ్మ's a stronger force. అమ్మ ఒకటి అనుకుంటే ఒకటి క్లియర్గా. కానీ నాకు ప్రాబ్లం ఏంటంటే, నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూ, దాని తర్వాత ఆ మనిషి పాయింట్ ఆఫ్ వ్యూ, దాని తర్వాత థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇవన్నీ ఆలోచించేటప్పటికి మనం ఎప్పుడు ఒక ప్లాటో, ఒక న్యూట్రల్ ఒక ఫేజ్లోనే ఉంటాం. వీ డోంట్ సిట్ ఇన్ బికమ్ వెరీ ఎమోషనలీ ట్రిగర్డ్ ఆల్సో. ఎందుకంటే నేను ఎక్కడో, ఈవెన్ నాకు ఒక మనిషితో గొడవ జరిగినా ఒక 5 minutes తర్వాత నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తా. ఇంకా నాకు సరేలే, ఇంకా వాళ్ళు కూడా దే కమింగ్ ఫ్రమ్ దేర్ స్పేస్ ఆఫ్ సంథింగ్, ఇంకేముందిలే గొడవ, which is not good. Do not be like that. Yeah, exactly. ఎందుకంటే you can't hold on to anger. I want to be angry. I can't be angry too much. అంటే అంత will be 2 minutes కోపం, and I'll forget I was కోపం. ఈ కొన్ని నాకు అనిపిస్తుంటుంది అన్నమాట, ఎందుకు నేనే ప్రతిసారి పక్క వాళ్ళు పియోగా అర్థం చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఎవరు అర్థం చేసుకోరు. కానీ మనం కూడా అలాగైపోతే మరి మనలో మనం ఉండవు కదా. ఇంకా వి ఆల్సో బికమ్ లైక్ దాట్. అప్పుడు ఇంకా నాలో లీలా ఎక్కడ ఉంటుంది? సో యూ ప్రయారిటైజ్ పీస్ ఇన్ అ వే. I prioritize peace. What excited you in this film? It was the character. I liked the script. It's a typical commercial script. And నాకు మెయిన్గా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రీమ్. అగైన్ దిస్ వాజ్ అ బోల్డ్ స్టెప్ ఐ కెన్ సే. కొంచెం ఎక్స్ట్రీమ్ మాసీగా ట్రై చేశాను. అండ్ ఐ హోప్ చూసేవాళ్ళు, ఐ హోప్ దే ఆల్ లైక్ ఇట్ ఆల్సో. ఎందుకంటే కొత్త ప్రయత్నం, కొత్త సినిమాతో మళ్ళీ ఇదే 31st. బట్ ఎక్కడో మాసెస్ విల్ లైక్ ఇట్ అని నా హంచ్. ఐ హోప్ ఇట్ డస్. ఐ రియలీ హోప్ ఇట్ డస్. ధమాకా రిలీజ్ కి ముందు ఉన్న కాన్ఫిడెన్స్, అదే కాన్ఫిడెన్స్ ఉందా సార్? దట్ గట్ ఫీలింగ్ దట్ ఓకే దిస్ ఇస్ షూర్ షాట్. నేను ధమాకా అప్పుడు ఐ వాజంట్ కాన్ఫిడెంట్. యు వర్? ఐ వాజంట్ కాన్ఫిడెంట్ అప్పుడు. ఐ వాజంట్ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ ఆల్సో. ఐఎమ్ నాట్ అ వెరీ, నేను బహుశా నా సినిమాలు 2 చూస్తుంటాను థియేటర్లో. అవునా? యా. ఏమేమి? ఫస్ట్ వాచ్ పెళ్లిసందరి, దాని తర్వాత ధమాకా కొంచెం చూసాను. దాని తర్వాత ఏ సినిమా చూసా? గుంటూరు కారం చూసినప్పుడు ఐ టెల్ యూ, భగవంత్ కేసరి. సారీ, దట్ మేక్స్ ఇట్ 3. గుంటూరు కారం ఐ వాచ్డ్ ఎక్కడంటే, నేను యాక్చువల్లీ కుర్చీ మడత పెట్టి సాంగ్ షూట్ చేసిన తర్వాత బాంబేకి వెళ్ళిపోయాను. ఐ had my exams going on there. So on the release of గుంటూరు కారం was my exam. సో నా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను, అమ్మ, మై ఫ్రెండ్స్, ఒక 2 friends మేము వెళ్ళి అక్కడ ఆ ఊర్లో ఒక థియేటర్కి వెళ్ళి అప్పుడు ఒక సౌత్ ఫిల్మ్ చూసి, అండ్ దెన్ వి వర్ లైక్, యా. సో ఐ వాచ్డ్ గుంటూరు కారం ఇన్ బాంబే అలా. Leela, you have worked with many stars, okay, people who have like years and years of experience, who have like this massive stage set. And
ప్రతిసారి మీకు వచ్చే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే ఏం నేర్చుకున్నారు అని. ఓకే, ఒక సీనియర్తో పనిచేశారు కదా, ఒక స్టార్తో పనిచేశారు కదా, ఏం నేర్చుకున్నారు అని. వాట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, లైక్ వాట్ ఐఎమ్ క్యూరియస్ ఇస్, వాళ్ళకున్న ఏజెన్సీ, వాళ్ళకున్న అథారిటీ అండ్ దేర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్డ్ టు యువర్ కదా. ఈజ్ ఇట్ పాసిబుల్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ someone who's so different from బికాజ్ సమ్టైమ్స్ మనం ఒక మనిషిలో మనం ఏం నేర్చుకుంటామంటే వాళ్ళు యాక్ట్ చేసే విధానం అది కాదు. వీల్ స్టార్ట్ ఆ క్లోజ్ లెవెల్లో ఎస్పెషలీ మనం ఒకరితో పని చేసేటప్పుడు వాళ్ళు ఒక మనిషిగా ఎలా ఉంటారు అంటే డిసిప్లిన్గా ఉంటారా, లేకపోతే మెనీ థింగ్స్ నేను ఆన్సెట్ నేర్చుకున్నామంటే పీపుల్ మేనేజ్మెంట్, జనాలతో ఎలా మాట్లాడాలి, జనాలతో how to treat them and how to handle situations without hurting anybody. So ఇలాంటివి మన స్టార్స్ అందరిలో మీకు కనిపిస్తుంది. ద వే వాళ్ళ హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్ చాలా గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు. సో అది నేర్చుకుంటాం. అలాంటి గుణాలు చాలా ఉంటాయి. సో ప్రతిదానికి కోపం, ఐ హ్యాండిల్ హాఫ్ మై ఇష్యూస్ విత్ హ్యూమర్. దాట్ వాజ్ సంథింగ్ ఐ లెర్న్డ్. అట్లాంటివి యూ గెట్ టు. కొంతమంది ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు కొంతమంది ఒక సీన్ చేసే ముందు ఎవరితో మాట్లాడుకుంటూ సైడ్లో ఉంటారు, కొంతమంది చాలా చిల్లగా ఉంటారు బయట నార్మల్గా. సో ఓహో ఇలా కూడా ఉండొచ్చు, మనకి ఇది వర్కౌట్ అవుతుంది, అప్పుడు మనం ట్రై చేస్తాం. ఎందుకంటే నేను ఐ థింక్ గో టు స్కూల్ ఆర్ ఎనీథింగ్, ఫర్ మీ నా లెర్నింగ్ అంతా సెట్లో నేను త్రూ మీ ఇంటు ద పూల్ టైప్స్. సో అట్లా. Okay. Now you have done more than dozen films now. Are there still spaces beyond that zone that you are like there's an urge to explore? There's so much of me that isn't. There's so much I feel. I don't know. I mean, maybe there's humor, maybe there's ఇప్పుడు దాన్ని నాకు నేనే చెప్పుకుంటే విచిత్రంగా ఉంటుంది, కానీ there are so many untapped sides for sure. సో చాలా తక్కువ క్యారెక్టర్స్ చేశానేమో నా అలాగా నేను కంప్లీట్గా కనెక్ట్ అయ్యి చేసినవి. సో అవి కొన్ని చేస్తే మేబీ నాట్, ఐ డోంట్ నో. కానీ ఆబ్వియస్లీ ఎందుకంటే the world only sees a part of you that you choose to show to them at that point. That you project. Yeah. And ఇప్పుడు నేను ఒక మాసి whatever image is what I want them to see. ఎందుకంటే అది చూస్తేనే కదా వాళ్ళకి ఒక ఎక్స్టాటిక్ ఫీలింగ్ వస్తుంది. ఒక సాంగ్ చూస్తే వాళ్ళకి ఒక థ్రిల్ ఫీల్ అవుతున్నారా, ఒక బీజిఎం వచ్చినప్పుడు అది ఫీలింగ్ అ సర్టన్ వే. ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఈజ్ కేటరింగ్ టు దెమ్. సో ఐఎమ్ ఓకే విత్ వాళ్ళు నాలో ఏ పార్ట్, ఇప్పుడు వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ మీ దే వాంట్ టు సీ, I would like to project. No, but what is an aspect that you want the world to see in you? Personally, adokati untadi kada. ఆ విషయంలో there's so much. I want to do a good love story. Okay. I hope all your what do you call dream roles antara, like ఏవేవైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి I hope you continue to get good roles. And but finally, I love my commercial cinema. Yeah, I love it. See, I was telling Banu the same thing. Commercial cinema is ఈ సినిమా ఇచ్చే హై వేరే ఏది ఇవ్వదు, ఇది ఇచ్చే హై వేరే ఏది ఇవ్వదు. And I love it. Trust me, I'm so grateful to it also. I'm very, very grateful to it. And I absolutely enjoy it. And especially reuniting again Ravi Teja Gartho was so nice. So I'm very grateful to cinema honestly for choosing me, and for me to have this ability, or not even the ability, to have this choice of choosing what I want to do. And adi nenu chaala nikani that granted ga teeskonu. I don't want to do that with my work. And anyone who's invested their time on me are people I'm forever grateful for. Endukante na prakaram the most important investment that anyone can make on a person is time. Yeah. And oka manishi along with time, when they invest and watch you, that's the biggest gift. And I'm grateful for that. And I hope that I don't let them down. Ante. Great. Manifestation nammutara?
I guess. మేనిఫెస్ట్ చేసినవి జరిగాయా? నేను ఎప్పుడు ఒక డెలులో బతుకుతూ ఉంటా. ఇట్స్ గుడ్. So yeah. What are you manifesting now అని? Right now I will never tell. I will never. But I hope it's a great film, great roles. Thank you so much for the time. And finally 31st October na మాస్ జాతర చూడడానికి థియేటర్ కి వచ్చే వాళ్ళకి ఏ ఎక్స్పెక్టేషన్స్ తో రావాలనేది కరెక్ట్ గా ఒక ప్రాపర్ ఎంటర్టైనర్, కమర్షియల్ ఎంటర్టైనర్, ప్రాపర్ గా నవ్వుకోవడానికి, థ్రిల్స్ ఫీల్ అవ్వడానికి, అలాగే విత్ గుడ్ ఎమోషన్స్, ఒక మంచి సినిమా, ట్రీట్ టు ది ఐస్. జాతరలో ఏమేమి ఉంటాయి, ఒక ప్లేయింగ్ కి ఇవి ఉంటాయి, దెస్ ఫుడ్, దెస్ డిఫరెంట్ ఎమోషన్స్ రైట్ ఒక జాతరలో. అలాగా మల్టిపుల్ ఎమోషన్, వెల్ ప్యాకేజ్డ్, వెల్ మాస్ జాతర ఫర్ ది ఆడియన్స్ ఆన్ October 31st. See you in the theaters. See you in cinemas. Thank you so much, Leela. Thank All you. the very best. Thank you. Thanks.